ఇది సంతపాకల బజార్ మేడం. ఇదంతా సంత అయితే ఇక్కడ తీసేసి ఇప్పుడు అటు పెట్టారు. అయితే ఇంతకుముందు మేము ఇక్కడే ఉండే సంతలు ఇక్కడే ఉన్నాం మేము కూడా. వీళ్ళు ఆయన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇవి కూడా మామూలుగా అప్లై చేసుకున్నాయి అప్పుడు చాలా 20-30 సంవత్సరాల క్రితం. వీళ్ళు ఆయన వాళ్ళ మామగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు నేపాల్ నుంచి వచ్చి చిన్న చిన్న పాకలు వేసుకొని ఉన్నారు. ఇంకా అప్పుడు ఇక పంచాయతీకి ఇచ్చేసాక ఇళ్ళు అయింది అన్నమాట. హలో నమస్తే అండి, నేను హైదరాబాద్ Y7 న్యూస్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ నమస్తే సార్, చెప్పండి. ఏంటమ్మా ఈ రోజు ఏం జరిగింది అక్కడ? మొన్న 25వ తారీఖున సార్ ఒక అమ్మాయిని అత్తగారు మొగుడు ఆడబిడ్డ భర్తలు వీళ్ళందరూ ఇంట్లో నుంచి బయటికి దోసేసి 2 పిల్లల్ని ఇంటికి తాళం వేసుకున్నారు సార్. అంటే దేనికోసం? కట్నం కోసమా లేకపోతే? ఏం లేదు సార్, కట్నం కాదు. అబ్బాయి 16 సంవత్సరాలు అయింది అమ్మాయిని పెళ్లి చేసుకుని. అమ్మాయి ఎస్టీ లంబాడి. అయితే ఫస్ట్ పెళ్లి అయింది, అబ్బాయికి 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయిని పంపించేసి ఈ అమ్మాయిని ఎక్కడో చింతలపూడి అవతల నాగిరెడ్డిగూడలో వంట చేసుకుంటా హాస్టల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు పుట్టారు, బానే ఉంటారు. మరి ఈ మధ్య కాలంలోనే కొంచెం అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి ఈ కాలు ఒకటి ఫ్రాక్చర్ అయింది సార్. ఇక అప్పటి నుంచి 2 మూడు పెళ్ళం అట్లాగే హోటల్లో పని చేసుకోవటం, వంటలకు వెళ్ళటం అంతా బానే ఉంది. ఈ మధ్య కాలం బాగా తాగుడికి బానిస అయిపోయి ఇక భార్యని తగు పెట్టుకోవటం, అమ్మాయిని అనుమానించటం, కొట్టడం. ఇక పుట్టింటి వాళ్ళు ఆశ్రయించి వాళ్ళ అక్కల చెల్లెలతోటి వచ్చి అమ్మాయిని కొట్టి ఇంట్లో నుంచి బయటికి దోసేసి ఇంటికి తాళం వేసుకుంటే స్టేషన్కి వెళ్ళారండి సార్. ఎస్ఐ గారేమో ఈ ఊరు నుంచి వెళ్ళిపో అమ్మా, నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గర అది ఇది అని చెప్పి సార్ చెప్పిండంట. ఇక్కడ ఉంటే కోపతాపాల మీద ఏమైనా చేసి చంపేస్తారేమో అన్న ఆలోచనతోటి. ఎస్ఐ గారు చెప్పారా? ఎస్ఐ గారు చెబితే ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక ఎవరో చెప్పారంట, ఇట్లా మహిళా మండలిని ఆశ్రయించమ్మా, ఇట్లా మేడం గారు అయితే నీకు సాయం చేస్తారని చెప్తే ఆ అమ్మాయి మన దగ్గరకు వచ్చింది. అదేంటి ఎస్ఐ గారు అలా ఎలా చెప్తారు? అంటే వీళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాలి సార్. కౌన్సిలింగ్ ఇవ్వకోకుండా సార్ ఏం చెప్పిండంటే వీళ్ళు 10 మంది వెళ్ళిపోయారు ఆ అబ్బాయి వాళ్ళు. ఈ అమ్మాయి మీద ఉన్నాయి లేని అని చెప్పేసి మా వదిన వెళ్ళిపోయింది, మా వదిన అట్ట చేసింది ఇట్ట చేసింది, మా అన్నయ్యని చూడలేదు అని చెప్పడంతో ఆయన ఆ ఒక వేలోనే ఆలోచించి ఆ అమ్మాయిని పుట్టింటికి వెళ్ళిపో అమ్మ, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి దూరంగా బతుకమ్మా అది ఇది అని చెప్పిండంట. చెప్పేసరికి అది కరెక్ట్ కాదని చెప్పి ఎవరో చెప్తే ఇట్లా మహిళా మండలికి వెళ్తే మేడం వస్తారని చెప్తే నా దగ్గరకు వచ్చారు సార్. నా దగ్గరకు వస్తే మన వాళ్ళు ఎంపడ పెట్టుకొని వెళ్ళి మీడియా ద్వారాగా తాళం పగలు కొట్టి అమ్మాయిని ఆ ఇంట్లో పంపించారు. అంటే వాళ్ళు ఇంట్లో ఉండి తాళం వేసుకున్నారా? లేదు, వాళ్ళు పాలవంచలో ఒకళ్ళు ఉంటారు, కొత్తగూడెంలో ఒకళ్ళు ఉంటారు. అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఎక్కడ ఉంటారు? వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర ఉంటాడు పాలవంచలో. వాళ్ళ అమ్మోళ్ళు పాలవంచ వెళ్ళిపోయారు, ఇంతకు ముందు దంపేటలోనే ఉండేది. పాలవంచ వెళ్ళిపోతే వాళ్ళ అమ్మోళ్ళ ఎంపట వెళ్ళిపోయింది ఇంటికి తాళం వేసుకొని. ఇక అమ్మాయి మన చెప్పడంతో ఆ తాళం బద్దలు కొట్టించి నేను ఆ ఇంట్లో పెట్టేసాను. వాళ్ళు వచ్చారా మరి? వాళ్ళ హస్బెండ్, అమ్మాయి వాళ్ళ హస్బెండ్, అత్తమామలు వచ్చారా? రాలా సార్, వాళ్ళకి భయం. నేనంటే రారు, ఎందుకంటే అదే పక్కన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఆడీళ్ళు అయితే ఆడిచ్చేవాళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసిన వాళ్ళు మేమందరం ఒక పక్కనే ఉండొచ్చాము. ఇక అందుకని నేను తెలిసి రాలా. ఇక అందులో మీడియాలో వచ్చేసింది, అన్ని చోట్ల చూశారు వాళ్ళు. ఇక ఎవరున్నారంటే బీజాలు వస్తుందిలే అన్న ఆలోచనతో వాళ్ళు రాలేదు. పోలీసులు కూడా కన్సల్ట్ అవ్వలేదు సార్ వాళ్ళు. అయితే వాళ్ళ A2 న్యూస్ ఇవన్నీ చూసి సఖీ వాళ్ళు వచ్చారు కొత్తగూడెం నుంచి. అంగన్వాడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ ఇచ్చి వాళ్ళు వచ్చి మాట్లాడారు సార్. మాట్లాడితే చెప్పింది ఆ అమ్మాయి, ఇట్లా మహిళా మండలి వాళ్ళ ద్వారాగా నేను ఇంట్లోకి వెళ్ళా, మా వాళ్ళు ఇట్లా చికా చేశారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకేమీ లేదు ఆస్తి, నేను హోటల్లో కూలి చేసుకొని బతుకుతున్నారు, డైలీ 200 ఇస్తున్నారు నాకు హోటల్లో అని చెప్పింది. అది రాసుకొని వెళ్ళారు సార్ వాళ్ళు. అయితే వాళ్ళు మేము చేసిన ప్రోగ్రామ్ ని పేపర్ కి టీవీకి చెప్పమాకండి అన్నారు. నాకు అది అర్థం కాలేదు సార్. ఎవరు? సఖీ వాళ్ళు. అది ఎందుకని, ఇప్పుడు మనం చేసింది మంచి పనే కదా, మంచి పని పేపర్ కి చెప్తే ఏమైతుంది, వాళ్ళకేంటి ప్రాబ్లం అనేది నాకు అర్థం అవ్వలేదు. అదే అడుగుతున్నా. సరే, అమ్మాయి అయితే ఇంట్లోకి వెళ్ళింది అమ్మా? ఇంట్లోనే ఉంది సార్, ఆ అమ్మాయి ప్రాబ్లం ఏ లేదు. ఇక నేను ఉన్నాగా ఇంకా వాళ్ళు రారు సార్, వాళ్ళకి తెలుసు నా గురించి. ఇంకా అందులో ఇవాళ వీళ్ళు కూడా వచ్చారు, అంగన్వాడీ వాళ్ళు కూడా వచ్చారు కదా సార్. అయితే కంట్రోల్ అవుతారు, పక్కన వాళ్ళ చుట్టాలే ఉన్నారు, వాళ్ళు చెప్పుంటారు ఇట్లా బీజాన్ పిన్ వచ్చిందని, అందుకే వాళ్ళు ఆగారు సార్. సరే సరే అమ్మా. సరే.